గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు వంట లేట్ అయిపోయింది. మస్తు లేట్ అయింది. పొద్దున పూరి చేసాం కదా, అందుకే లేట్ అయిపోయింది. పొద్దున్న నాకు పని కూడా అలానే అయింది తెలుసా, ఘోరం. చికెన్ ఏంటమ్మా? చికెన్ లెగ్ పీసులు వచ్చేసాడు మొత్తం. ఇప్పుడు ఏం చేసి లెగ్ పీసులు ఉంచేసి వద్దు బాబోయ్ వేసి కూరలో అయినా మా కూర అంతా ఎక్కువైపోద్ది. అమ్మ ఫ్రాన్స్ ఇప్పుడు చేయను ఫ్రాన్స్ 3 కూరలు చేస్తానంటున్నావు, ఇది మళ్ళీ 2 కూరలు, మళ్ళీ బిర్యానీ. ఇప్పుడు కాదు, తర్వాత చేస్తానంటున్నావు కదా. సరే ఆపు, ఒకసారి చెప్తాను. ఈ 2 రోజులు పోయిన తర్వాత కొంచెం రైస్ వేసి ఇచ్చింది, కార్డు బాక్స్ పట్టుకెళ్తారని నాకు స్కూల్కి గొడవ ఉండదు. 1, 2 అయితే పర్లేదు, ఎంత ఏం చేసుకుంటాం, కూర అంతా అలా ఉండిపోద్ది. మళ్ళీ అదిగో 3 అలా ఉంచేసి రేపు పొద్దున్న కొంచెం వెళ్ళేటప్పుడు గ్లాస్ మీద బాస్మతి ఉన్నాయి కదా, అంతే వేసేస్తాను. కిలో చికెన్ అంటే ఎక్కువైపోద్ది కదమ్మా. నీళ్ళు తీసుకొస్తాను ఒకసారి. ఏం చేస్తున్నాను ఏంటో గైస్, మా అమ్మ నాకు అసలు అర్థం కాదు, ఎందుకో తెలియదు. ఏదో గుడ్డగడ్డ పెట్టింది, ఏంటది? బియ్యమే అనుకుంటా, బియ్యమే. వేసి 3 కాదు, చూడండి వీడి అన్ని మొత్తం. తమ్ముడు వెళ్ళలేదంట పైకి. ఫోన్లే ఉంచుదాం, మంచిగా జాయింట్ బిర్యానీ చేస్తాం. చూసారండి, 4 లెగ్ పీసులు తెచ్చాడు. జాయింట్ బిర్యానీ చేస్తాను తర్వాత, ఇప్పుడైతే చేయను, ఇంకా ఎక్కువైపోద్ది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చికెన్ కర్రీ, ప్రాన్స్ పలావ్ చేస్తున్నా. అన్ని రోజులు చేస్తే ఎన్ని రోజులు ఉన్నాయి? నేను 2 గంటలు కూర్చున్నాను గైస్. నేను ఉడికించేసి ఉంచేసాను, ఏం వేయలేదు అసలు ఇందులో. నేను ఓన్లీ ఫ్రై చేశాను అంతే. చెప్పు నేను ఏం చేశాను నిన్నాను. కరెక్ట్గా 12:30 కూర్చుందండి వీటి దగ్గర, వీటి నరం తీయడానికి అటు ఇటు. మళ్ళీ 3:15 3:10 అయింది మొత్తం మీద. అప్పుడు లేచింది, అప్పుడు కాలు తిమ్మిరెక్కుతున్నాయి. నేను తీస్తానంటే వద్దంట అసలు. ఏం చెప్తామంకి పిల్లలకి. ఇన్ని అయితే నేను చేయనండి, కొన్నే చేస్తాను. కొన్ని ఏమో చింతకాయలు వేసి వండుకుంటాను, నాకు చింతకాయ అంటే ఇష్టం. ఇంకొన్ని ఏమో మా అమ్మాయికి చికెన్ 65 చేస్తాం కదా, అలాగే ప్రాన్స్ 65 చేయమంది. కొన్ని దానికి చేసి పెడతా రేపు. ఇవాళ అన్నీ కలిపి పెట్టుకుంటాను, చూపిస్తాను. కొన్ని అయితే నేను ఇప్పుడు ఇందులో వేసేస్తాను. ఇప్పుడు ఇందులో వేసుకునే వాటి కోసం నేను ఏమేమి కలుపుతాను చూద్దామని. ఎక్కువ వేయట్లేదండి బిర్యానీలో, ఎందుకంటే కర్రీ మరీ ఏం సరుపు. బిర్యానీ ఏదో వేసానంటే పేరుకి వేసినా సరిపోతుంది. 65 చేస్తాను అంటున్నావు కదా. తింది అలాగే. ఇందులో కొంచెం కారం. మా చిన్నవాడు గాలి వినిపిస్తుందా గైస్? ఏం కావాలో ఏమో. ఇవన్నీ ఏంటనుకోకండి, ఇవన్నీ బిర్యానీకి సంబంధించినవే, చూపిస్తాను. ముందు ఇవి కొంచెం కలిపి పక్కన పెడదామని. మ్యారినేట్ అవుతాయి కదా. ఎక్కువైపోయి జలుబు ఎక్కువైపోయింది. ఆ రాగలు చేసినావా నువ్వు? పాటలు పాడుతున్నావా? లోపల సర్దేకి ఇంకా పని ఉంటుంది కదా. అల్లం బెల్లం ఏ 12-1 గంట అవుతుంది గైస్. ఇవాళ అంతా పని అయిపోయింది. పొద్దున్నే లేచామో పూరి పని పెట్టేసావు. అది పెట్టలేదు, పెట్టే అదన్నీ చూస్తావు. ఇవి ఇలా మ్యారినేట్ చేసుకుని కాసేపు పక్కన పెట్టుకుందామండి. నేను మసాలాలు అవి అన్నీ తయారు చేసుకునే లోపు. ఓకేనా? ఏంటి బాబా మాట్లాడి. ఓకే, ఇదైతే ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే మిక్సీకి ఏమేమి వేసుకుంటాను చూపిస్తాను. ముందు అల్లం ముక్కలు,
వెల్లుల్లి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ తీసుకున్నాను. 1 కిలో రైసు. ఇందులో కొంచెం జస్ట్ ఒక చిన్న స్పూన్ మసాలా చికెన్ కర్రీలో కూడా వేస్తాను. ఎండు కొబ్బరి, 2 స్పూన్లు ధనియాలు, వీటన్నిటిని బాగా నెయిల్ పాలిష్ వేసి 1 వీక్ అవుతుందా, 5 డేస్ అవుతుంది. ఇంకా పోలే. గసాలు ఉంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నా దగ్గర 1 టీ స్పూన్ ఉన్నాయి అంతే, అదే వేసాను. అయిపోయింది, చూసుకోలేదు నేను. వీటిని అయితే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసాక చూపిస్తాను గాయస్. ఇదైతే రోల్ కోసం పెట్టేసుకున్నాను. ఇది ఇప్పుడు కూర కూడా పెట్టేసుకుంటున్నాను తొందరగా అవుతుందని. బిర్యానీలోకి అయితే అనాస పువ్వు, దాల్చిన చెక్క, మరాఠీ మొక్కలు, లవంగాలు, అలాగే యాలకులు, పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు సన్నగా చీరుకోవాలి, పొడవుగా కట్ చేస్తాను. ఇప్పుడు అయ్యో చిన్న హాయ్ చెప్పు. ఇంకా ఆపు. అది బావా ఫ్రెండ్స్, ఈడు అది బావా. సరే అందరూ కొట్టేసుకున్నారు. అరకొండ కావాలా మరి? అరకొండ గిన్నె తెచ్చుకెళ్ళి ఇక్కడ వచ్చేస్తా. వీడేంటి ఎక్కడ వరకు వేస్తాడు ఈ టేపు? రే చీజ్ పాప్కార్న్ రాయ్, బాగున్నాయి రాయ్. నేను తిన్నా ఫస్ట్, బాగున్నాయి. తినేవి కాదు మళ్ళీ తింది కానీ కూర్చుని రాగా వెళ్ళిపోదాం. కూర్చో. బిర్యానీలో ఆయిల్ అయితే వేసుకోండి గైస్. కూరలో కూడా నేను ఇప్పుడు చేసే బిర్యానీ అచ్చమైన ఆంధ్ర స్టైల్ రొయ్యల బిర్యానీ, కోనసీమ బిర్యానీ. ఆయిల్ వేడెక్కింది కదా, నెయ్యి అయితే ఇప్పుడు అయిన తర్వాత వేస్తాను. మొత్తం మసాలాలన్నీ అయితే వేస్తాను. స్టూల్ తెచ్చుకున్నావా? ఇదైతే కూర కోసం అండి. నేను ఆల్రెడీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసే పెట్టేసుకున్నాను. గ్రేవీ కావాలి మా పిల్లలకి బిర్యానీలో కొంచెం అని చెప్పేసి ఆనియన్ ఎక్కువ వేసాను అన్నమాట. సలసలు అంటే అన్నీ కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడే. మనం ఎగినాయి కదండి, గట్టిగా మాట్లాడు. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పార్సలా 10 రూపాయలు. మీది చికెనా? మాది రొయ్యలు. ఈ బిర్యానీకి లాస్ట్లో ఒక మసాలా ఉంటుంది అనమాట. ఆ మసాలాతోనే మంచి ఫ్లేవర్ వస్తుంది. అది కూడా చూపిస్తాను, లాస్ట్లో వేయాలి అది. రొయ్యలు అమ్మా, రొయ్యలు కాదా? రొయ్యలు ఇదేంటి? పాప్కార్న్ రా, పాప్కార్న్ వేసే. ఇదేమో పేస్ట్ చేసుకున్నాను కదండి, కొబ్బరి, ధనియాలు, గసగసాలు, అల్లం, వెల్లుల్లి అన్నీ కలిపి ఇది ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి బాగానే. ఇంకా మీకు వీలైతే ఇంకా మెత్తగా చేసుకోవచ్చు. నాకు ఎందుకంటే ఎక్కువ అవ్వట్లేదు. ఇంకొకసారి వేసాను, ఎందుకంటే అవ్వట్లేదండి, అందుకని ఉంచేసాను. ఈ ఆనియన్స్ వేసి బాగా బ్రౌన్ కలర్ అయితే రావాలి. రైస్ ఇలా ఆరబెట్టుకున్నానండి కడిగేసి. సోనా మసూరినే మామూలుగా బిర్యానీకి అయితే చిట్టుముచ్చాలు వాడతారు. అవి ఎక్కడ తెచ్చుకుంటాం మనలాంటి. అందుకే సోనా మసూరితోటే చేస్తున్నాను. చిన్నగా చిన్న చిన్న ఇబ్బంది ఉందా?
ఇది వేగిలోపల అది టైం పెట్టేస్తావా? వేయడం పెట్ట 11:05. ఒకసారి చెప్తాం ఏమన్నా వదిలేదు మా అమ్మ. మా అమ్మలా పోయింది. డింగ్ 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 డింగ్. ఇవి ఒకటికొకటి హగ్గించుకుంటున్నాయి. గాయ్స్ మొన్న నేను దేంట్లోనో కానీ పాట పాడాను. చా అది ఇంకా రాలేదు. ఇప్పుడు వస్తుంది పూరి 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 అని వస్తుంది నాకు. పూరి వ్లాగ్లో వస్తుంది చూడండి. ఎలాగుందో కామెంట్ చేయండి. నా సాంగ్ ఆ వ్లాగ్ కింద కామెంట్ చేయండి, ఈ వ్లాగ్ కింద కాదు. నీకు అర్థమవుతుందా? ఏం ఆడిపోతున్నా మా అమ్మమ్మ రాత్రి. వాళ్ళకి అర్థమవుదా? అయ్యా చూసారా, మీకు అర్థమవుతుందా అని చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. మన టీవీలో చూసి వాళ్ళకి అర్థమవుతుందా? ఈడొక వెనకాల ఉన్నాడు. సబ్స్క్రైబ్ చేసుకుంటావా మన్ను వాళ్ళ ఛానల్? అమ్మా మాడిపోతున్నాయి. సింపుల్గా పెట్టచ్చు కదా. అయ్యో ఐసు ఏంటి పిలవచ్చు కదా. వచ్చేస్తాను అన్న ఇంకా రాలేదు. గైస్ నాదేమన్నా తప్పు? అబ్బా గుమ్మడి వస్తుంది స్మెల్. నాదేమన్నా తప్పు ఉందా చెప్పండి? మంది ఏతాం అదేమైతే మనకెందుకు ఏతాం అంతే. అది మాడిపోయినా చేతులు అడిగి చెప్తా. చేతులా అదే అలాగే ఎలా అన్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు పెంచు. ఆ పేస్ట్ కూడా కొంచెం లేదు అందులోకి చికెన్లో చికెన్లో వేస్తే బాగుంటుంది. ఊరిలా చేస్తున్నాను కదా, ఇందులో ఉప్పు వేస్తున్నానండి, కల్లుప్పు వేస్తున్నాను. చెది మా అమ్మమ్మ గైస్ ఊర్లో చికెన్ కూర చేస్తుంది, బాగుంటుంది కమ్మగా. ఇప్పుడు అలానే చేస్తున్నాను. నిన్ను వద్దమ్మా ఐసు. సరే సరే ఏం కావాలరా అమ్మా? ఒరే ఏంట్రా చికెన్ ఏంట్రా ఏంట్రా? అది వెళ్ళదంట. ఏం చెప్పు ఏం చెప్పు ఏం చెప్పు. ఇది వెళ్ళలేదంట. ఆగు ఏం చెప్పు. మరి ఏం తెలుసు నీకు? చిన్న అట్టుంది అక్కడ తిని అది అలా ఉంచు. గోల గోలరా బాబు డాడీలు. గైస్ ఆడితో పాటు ఇంకొకటి వచ్చాడు, ఇదిగోండి. మన వీడియో చేశాడు కదా షార్ట్. చట్నీ చట్నీ తిన్నాను కదా, అదిగో బెల్లం. చైతన్య దగ్గర ఉంటుంది వెళ్ళి. అవును రేళ్ళు సేమియా అమ్మా, సేమియా సేమియారా? చూపించి తర్వాత ఎక్కడ చేయాలి. బిర్యానీ రయ్యవా? రొయ్యలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడే. ఆడిందా నుంచి అక్క సేమియా అక్క, ఏం సేమియా అక్క? అలాగే రొయ్యలు సేమియా, రొయ్యలు సేమియారా? వండిని కాదు, ఉప్పు కారం, సరే ఉప్పు కారం మసాలా పెట్టి వాళ్ళు మనం మాట్లాడినప్పుడు కదా ఒక 5 minutes ఉంచి 5 minutes పావుగంట 15 minutes.
మరి మా వీడియో చూస్తున్నారా మీరు? వాళ్ళ అమ్మ చూసి ఏదో కర్రీ కూడా ట్రై చేసిందంట. ఏం కర్రీరా? చికెన్ కర్రీ ఏదో. బాగుందా? బాగుందా? ఒరే బాడుకో. ఏ సరేదా మీరు నువ్వేగానుంటావు. ఆయిల్ తేలే వరకు ఇలా వేయించుకోవాలండి. మా పొయ్యి పక్కకు వండిపోతుంది, ఆ పక్కకి వెళ్ళిపోతుంది. పొయ్యికి అది బల్ల దిగిపోయింది కింద. పొయ్యి బాగుంటే బల్ల బాగుంటుంది, బల్ల బాగుంటే పొయ్యి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కారం పసుపు కూడా వేసుకున్నాం. సౌండ్ చేయకురా పొట్టి. ఏయ్ ఏయ్ డబ్బా. కారం కావాల్సింది వేసేస్తున్నానండి. కొంచెం స్పైసీగానే తింటారు మా పిల్లలు, అందుకని ఎక్కువ వేసాను. మా తమ్ముడేమో నేనైతే స్పైసీ వాడు తింటాడు ఇవి. బిర్యానీ స్పైస్ లేకపోతే తిన్నట్టు. బిర్యానీ కాదు పలావ్. పలావ్ ఏదో ఒకటి. మరేం తింటావు? స్మెల్ ఎలా వస్తుంది? ఇందులో ఇంకా కొంచెం చెమ్మ అయితే ఉంటుంది కదా, అది తడి ఆరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన వీటిని మళ్ళీ మొదలెట్టింది మా అమ్మ. ఉప్పు కారం వండుకోనికి నాకు తెలుసు అమ్మ, నాకు తెలుసు. అవునరా, మిక్సీ జార్లో ఏదైనా గిన్నెలో ఏమైనా మిగిలిపోతే అలాగే చేస్తాను. రా మీ అమ్మ చేయదా? ఎవరైనా కాకపోతే ఇది ఇందులో వేసానా? వద్దు, కొంచెం వాటర్ పెట్టండి దాంట్లో. చిన్ను ప్లీజ్ చిన్ను మాట్లాడకు చిన్ను. నెయ్యి ఓపెన్ చేయాలంటే డబ్బా ఖాళీ లేదు. డబ్బా ఏముంది? హై ఫ్లేమ్లో కానీ పెట్టకండి. బియ్యం వేసిన తర్వాత సిమ్లోనే బాటిల్ డబ్బా ఉంది కదా, అందులో వేసి. ఏ బాటిల్ డబ్బా? అవుదమ్మా, స్టీల్ బాక్స్లోనే వేస్తాను. స్టీల్ది అనుకో కరగబెట్టినా పర్లేదు, ప్లాస్టిక్ అనుకో ఒక డబ్బా పాడేసాం అలాంటిదే. అది నేనే బుక్ చేసేది. నిజంగా తెలివైందా లేదు నువ్వు. ఆ స్పూన్ పట్టట్లేదు, మూత పెట్టేసి ఇలా నొక్కితే పోతుంది కదా అంటే స్పూన్ బయటకు వస్తుంది. మర్చిపోయిందా? ఇంకా మాకు చికెన్ మ్యారినేట్ చేయలేదు, చేయను, డైరెక్ట్ చేస్తాను. వెళ్ళి నువ్వు తుడుచుకుని రైలోపు నీ బియ్యం కూడా అయితే ఒకసారి ఉండి ఆయిల్. సో యా గైస్, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం. 10 నిమిషాలు అయింది వేపి, ఇంకొక 5 నిమిషాలు వేపుతాను. భలే ఉంది కదా కలర్ఫుల్గా. చికెన్ అయితే వేసేస్తున్నాను అక్కడ. ఇందులో కొంచెం అల్లం పేస్ట్, అల్లం బెల్లం బెల్లం ఏంటి అల్లం పేరు చెప్పేసరికి అల్లం బెల్లం గుర్తొచ్చేస్తుంది మీకు. అల్లం బెల్లం అనుపమన బెల్లం. అయ్య బాబోయ్, అది గుర్తొస్తుంది నాకు. నా తిడతామని చెప్పి అల్లం బెల్లం ఒకటి చెప్తున్నా. హాయ్ అండి, మీ అందరికీ గుడ్ న్యూస్ చెప్తున్నాను. మా తమ్ముడికి అయితే మా మరదలకి అబ్బాయి పుట్టాడు. సేమ్ మా తమ్ముళ్ళనే ఉన్నాడు, మా పెద్ద తమ్ముళ్ళ. మా అమ్మ అయితే మా తమ్ముడే మళ్ళీ పుట్టాడని చెప్పేసి ఓ ఫీల్ అయిపోతుంది. మా పెద్ద తమ్ముడు వాడు 4 ఇయర్స్ బ్యాక్ కరోనా వల్ల పాస్డ్ అవి. నేను ఇందులో ఇవి వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకుంటానండి, ఎందుకంటే ధనియాల పొడి. మీకైతే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇలా చికెను అవి ఏవైనా మ్యారినేట్ చేసినప్పుడు
స్పూన్తో కన్నా మన చేతితో కలిపితేనే ముక్కలకి బాగా పడుతుంది అనమాట. నేను కలపనా? వద్దమ్మా, మళ్ళీ అరుస్తాం. లాస్ట్ టైం గైస్ ఐ రియలీ వాంట్ షేర్ విత్ యూ గైస్, ఇప్పటిదాకా చెప్పలేదు. లాస్ట్ టైం సేమ్ ఇలానే చికెన్ కర్రీ అండ్ ప్రాన్స్ బిర్యానీ, ప్రాన్స్ పులావ్, అది ఇది కోనసీమ స్టైల్, అది నార్మల్ స్టైల్ మా అమ్మ చేసేది. సో యాక్చువల్లీ ఏమైందంటే ఇలానే చికెన్ సండే వ్లాగ్ తీస్తున్నాము. సో అప్పుడు మా మమ్మీ నేనే వీడియో తీస్తున్నాను. మా మమ్మీ ఏమన్నదంటే, ఐషు తర్వాత నీకే ఇబ్బంది అవుతుంది ఐషు, చికెన్ అవి వాష్ చేయడం నేర్చుకో, అమ్మాయివి కదమ్మా, ఇప్పుడంటే నేను ఉన్నాను చేస్తాను, తర్వాత ఎవరు చేస్తారు తల్లి అని చెప్తే, సరే అమ్మ నేను ఫస్ట్ అయితే నేను పట్టుకుంటానమ్మా, నాకు అస్సలే ఓసిడి కదా, ఫస్ట్ దాన్ని నేను కొంచెం పట్టుకుంటే నాకు కొంచెం ఒక టైప్ ఆఫ్ ఫీల్ పోతుంది అని చెప్పి పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే మా అమ్మ నా చేతిలో పెట్టేసింది అనమాట అది. సో ఫస్ట్ టైం నేను అప్పటిదాకా అస్సలు ఎప్పుడు కూడా పచ్చి చికెన్ అస్సలు ముట్టుకోలేదు. తినడం మస్తు, చిన్నప్పటి నుంచి ఎవడన్నా తింటాడు చికెన్. తినేటప్పుడు పీస్ ముట్టుకుంటే వేరేగా ఉంటుంది, ఇలా పచ్చి చికెన్ ముట్టుకుంటే మొన్న నేను ముట్టుకున్నా కదా, ఎలా ఉంది తెలుసా, మన స్కిన్కి తోలు తీసేస్తే ఎలాగుంటుంది అలాగుంది, మెత్తగా చిన్నపిల్లలు బాడీ ఉంటుంది చూడండి అలాగుంది. నాకు వామ్మో అనిపించి నేను అరిచాను అనమాట. సో దానికి కామెంట్స్ ఏం పెట్టారు తెలుసా, మా మమ్మీని మూసుకొని వంట చేసుకో, ఎదో ఓవర్ యాక్షన్ నువ్వు అని చెప్పి పెట్టారు. నన్నేమో చికెన్ తిననట్టు ఎప్పుడు చికెన్ తినని ముఖం దానిలాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని చెప్పి పెట్టారనమాట. నాకు ఆ కామెంట్స్ కానీ ఆ అకౌంట్ కానీ నా ఛానల్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నేను ఆ కామెంట్ని రిమూవ్ చేసేసాను. అండ్ వాళ్ళు మళ్ళీ మాకు కామెంట్ పెట్టకుండా వచ్చేలాగా కూడా నేను హైడ్ చేసేసాను. యాక్చువల్లీ బ్లాక్ చేయలేదు, కావాలని చేశారు వాళ్ళు. యా, అందుకని చెప్పి వాంటెడ్గా. ఇప్పుడు బయట ఎవరో రాను కూడా రాదు, చేయడం పెట్టడం అయింది, ఎవరితోటో చేపించారు వాళ్ళ ఫోన్ నుంచి. యాక్చువల్లీ ఎవరో బయట వాళ్ళు పెడితే నేను ఉంచేసేదాన్ని, బికాజ్ సరే బ్యాడ్ అయినా గుడ్ అయినా పాజిటివ్. ఇష్యూ కోసం వచ్చిందని చెప్పాను కదా, మా కోసం వర్క్ చేసుకోమని, అదే చెప్తున్నాను. బ్యాడ్ అయినా గుడ్ అయినా తీసుకుందామని చెప్పి తీసుకుంటాం, కానీ తెలిసిన వాళ్ళే మా కర్రీస్ తిన్న వాళ్ళే పెడితే మండుతుంది ఎవరికన్నా. నాకు అసలే ముందే చిరాకు, నాకు వండి పెడితే లొట్టలు వేసుకుని తిన్నాం ఒకళ్ళు అన్నీ. మా అమ్మ అయితే ఏడ్చేసింది, ఇది వచ్చింది గ్యాస్, దీని ముక్కు చూసారా, చిలక ముక్కు. అమ్మ అమ్మ నువ్వు అంటే ఏం చేసేస్తున్నా, ఇక కావాలా చింతలు ఎలా ఉండాలి, పట్టేసుకుంటుంది దానికి పట్టుబిలా. మంచిగా తాయి మసాజ్ అయ్యి చికెన్ లెగ్ పీస్లకి అయితే వీటిని ఇలాగే మర్చిపోయాను లాస్ట్లో మాటలు చెప్పలేదు కదా, ఇందులో కొంచెం మసాలా వేసాను. అది ఏం మసాలా అంటే ఇప్పుడు ఈ బిర్యానీ కోసం లాస్ట్లో వేస్తాను అన్నాను కదా, అందులో మసాలా వేసాను. ఎలా ఉంటుందో చూద్దాము, బాగుంటే కనుక మీకు కూడా చెప్తున్నప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఎత్తేసుకోప్పుడు దీన్ని వచ్చేస్తుంది. మేడం గారు ఒకళ్ళ చేతిలో ఉండవే అలాగా. కారం డబ్బా కావాలంట, పెట్టినా కారం డబ్బాది అక్కడ, అది ఎందుకో నీకు ఏదో అసలు అతను బాగానే ఏయ్ గుణ బియ్యం కడిగిన నీళ్ళల్లో చికెన్ అవి కడిగిన చేతులు కానీ కడుక్కుంటే మీరు ఇంకా సబ్బు అది ఏం పెట్టుకోవాల్సిన లేదు. బియ్యం కడిగిన కుడితి నీళ్ళు ఉంటాయి కదా, కాదు, బియ్యం కడిగిన నీళ్ళల్లో రోజ్ వాటర్ ఇంకా కోకోనట్ వేసి స్టోర్ చేసుకుని సాయంత్రం పడుకున్నప్పుడు ముఖానికి రాసుకుంటే ఒక తెలియని గ్లో వస్తుంది మీకు. అలోవెరా జెల్ కూడా, బట్ అలోవెరా జెల్ అందరికీ పడదు, నాకు అస్సలకే పడదు.
టీ వచ్చేసింది. కర్రీ దానిలాగా అయిపోతాను నేను అది వేసుకుంటే. జుట్టుకు రాసుకుంటే హెయిర్ ఫాల్ అయిపోతే, ముఖానికి రాసుకుంటే పింపుల్స్ వచ్చేస్తాయి. సో అంటే అందరికీ పడుతుంది అండి, కొంతమందికి అలా పడని వాళ్ళు ఎవరు ఉండరు. నాకెందుకో పడదు. మా అమ్మమ్మకి కూడా పడుతుంది గైస్. అయ్యి బాబు ఉండదండి. ఐషో సరే పట్టుకుందండి. చెప్తున్నా నేను వేసావు కదా. నాకు ఈ జగ్గు తింటుంది. సో గైస్ ఇంకా ఉన్న వాటర్ ఆ జగ్గుతో సరిపోవని చెప్పి మన గిన్నె అందులో 6 గ్లాసులు, నేను 4 గ్లాసులు బియ్యం వేసానండి కిలో. అందులో 6 గ్లాసులే పట్టింది వాటర్ జగ్గు. ఇంకో 2 గ్లాసులు గిన్నెలు వేసి ఒకసారి లేకు ఇంకా కలుపుతాను. లేకు స్టవ్కి ఎలా ఇసురా రావాలి. బయట పెద్ద చాకుని పెట్టి తెచ్చేస్తానండి. పెడతాను. మీరు కొంచెం ఉడికిన తర్వాత ఇది చూసుకోవచ్చండి. ఏంటది ఉప్పు చూసుకుని వేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ నువ్వు నేనైతే ఇలా చేత్తోనే తుంపేసేస్తానండి. అడగడగా చేసుకుంటాను కదా. ఈ చాకు ఏంటన్నమాట, ఇది బ్యాలెన్స్ చేయడానికి. లేదో పక్క దిగిపోతుంది. ఇది బెండ్ అయిపోయింది కదా. ఈ మధ్యలో ఏదైనా పెడితే పెట్టిన ఇదే బెండ్ అయిపోయింది. బ్యాగ్ చేస్తుంది ఎప్పుడు ఇరిగిపడిపోద్దాం నాకు. ఈ స్టేజ్లో వండుకు ఉప్పు చూసుకోండి. కాబట్టి ఇది ఐసిన ఉప్పు తెలియదేమో. నువ్వు చూస్తావా? నాకు ఎప్పుడు తినేద్దామా, ఎప్పుడు కర్రీ అయ్యాక దీన్ని మంచిగా ఉంటుంది. సరిపడ అస్సలు ఉప్పు వేసావా? వేసా. ఓకేనా? ఇంకైనా తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైనా అనుకో నేను కలుపుతానులే అమ్మా. ఏదో అంటుంది చిన్నమ్మ. ఏంటి ఫ్రై మసాలా ఉంది, కర్రీ మసాలా మరి ముందు చెప్తే ఇంకొంచెం ఎక్కువ గ్రైండ్ చేసేదాన్ని. మరి ఫ్రై మసాలా ఉంది. ఏమన్నా ఇది కర్రీలో కొంచెమే గ్రైండ్ చేసాను. వేరే పౌడర్ ఉంది ఇమ్మంటే ఇస్తాం. సో దీన్ని అయితే మూత పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఉండగానే సిమ్లో పెట్టేసుకోండి. కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. నేను దీనిపైన ఏదైనా బరువు పెడతాను. అవ్వా అయ్యి మీకు సిగ్గేసేస్తుందా? ఇంకా అవ్వా గిన్నెట్టుకు వచ్చిందా? అవి లోపల వాసన పోయి ఉన్నారు. అవ్వా అవ్వా ఎంత ఒక స్పూన్ ఒక స్పూనే. వాళ్ళకి కారం తక్కువ వేయాలి కదా. నేను ఇందులో 1 రైలు అయితే తీసుకుంటాను. మా అమ్మ చింతకాయ పచ్చడి అనుకుంటాను. చాలా నీకు ఎక్కువ ఏది తీసే మరి చాలా ఎక్కువ అసలు. ఈ ఏం చేస్తానంటే అన్నీ వేసుకోవాల్సిన పని లేదు. కొన్ని రైలు చింతకాయలు వేస్తాను, ఇంకొన్ని రైలు అలా ఉంచుతాను. ఓర్ బాబా మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టింది గ్యాస్ అందుకే వద్దంటాను తెలుసు. అందుకే చిరాకు వస్తుంది నాకు. ఉన్నాయి కదా అన్నీ ఒకసారి తినేస్తామమ్మా. మళ్ళీ కొనుక్కొని తినాలి. సరేరా ఇది ఏంటిది బయటది? ఇది ఇంట్లో నొప్ప ఏం కాదు. ఇందులో ఎవడో వచ్చాడు మళ్ళీ. కారం శనగపిండి వేస్తాం కదండి, అందుకని కొంచెం శనగపిండి వేసుకోరు, కార్న్ఫ్లోర్ వేసుకుంటారు. శనగపిండి కార్న్ఫ్లోర్ 2 వేస్తారు. శనగపిండి వద్దు, శనగపిండితో చేస్తున్నాను. సరే కార్న్ఫ్లోర్ వేస్తాను. మైదా అయినా మైదా వేస్తాయి. మైదా వేసి కార్న్ఫ్లోర్ ఇప్పుడు చేస్తావా? ఇప్పుడు చేయను, రేపు చేస్తాను. కలిపేసి ఉంచుకుంటే బాగుంటాయి అన్నమాట అన్నీ పట్టి. ఇప్పుడు అప్పుడు అవుతుంది వేసి టైం సరిపోదు కదా. ఇప్పుడు ఫస్ట్ అది పసుపు కూరలో వేసుకున్నది అయితే వేసుకోవద్దండి. తగిలిందా? వేసుకోండి.
ఆయిల్, నేను చేసిన రొయ్యలకి వేసింది. నేనే చేసా, నేనే ఏంటి మళ్ళీ మర్చిపోతా. సో నిమ్మకాయ వేసుకుంటాం. నిమ్మకాయ లేదు, ఇంకా లెమన్ సోడా వేస్తాను కొంచెం. ఉండు అలా తీకు, అలా వేస్తే తెలియదు. చేతులు పెట్టద్దు, ఇది వాటర్ కింద వచ్చేస్తుంది. తగిలిందా చాలు, వేసే కొంచెం కరగాలి బాగా. ఈ వాటర్ మెలిగితే ఉంచు, మిక్చర్లో కలుపుతుంది. మిక్సీలో కలిపి మళ్ళీ మిక్సీలో కలిపి ఏం చేసుకుంటావా? సరే వద్దులే, ఇప్పుడు వద్దులే. మొన్న తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టలేదా కాన్ఫ్లవర్? బయట పడేస్తా, బయట పడేస్తా, బయట 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 పడేస్తా. మైదా లేదంటే అయితే కార్న్ఫ్లవర్ వేసే మొత్తం బాగుంది. కొంచెం వేస్తాను. మా వద్దు మైదా అక్క దగ్గర ఉంది మేడం. అక్క మైదా అంటుందా? సరే సరే అయిపోయింది. చేసేసాను. బీపీ తెచ్చింది, ఎక్కడ పెట్టిన గుర్తుందా ప్యాకెట్? నీకు లేదు కానీ ఏదో ఎత్తమన్నా లేదు. బీపీని బాగుంది. మైదా ఉంది, ఉంది మైదా. నా కోసం చేస్తే ఏదన్నా ఉంటా. మరి మిగిలినవన్నీ నా కోసం చేసుకుంటున్నారు కదా. నాకు రాలేదు ఎందుకు తింటూ చూసారా అమ్మ పొట్టి తీయం పసింది. అవన్నీ ఒక డబ్బాలో పెట్టాలి. పొట్టాడు పొట్టిన సైకిల్ దివాడ కట్టేసి సరే వదిలే. ఇట్లా వేసుకుంటేనే మొత్తం కొంచెం పిండి పిండి ఉంటుంది కదా, సో కొంచెం వాటర్ తడుపుకోండి, మరీ అలా అయిపోతుంది. సరేనా? సరే మా చెప్పే కదా అనుకుంటుంటారా. యాక్చువల్లీ మైదా ఎక్కువైపోయింది. ఏం కాదు, ఇంట్లోకి ఫుడ్ కలర్ వేసుకోండి గైస్. లైట్గా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పిండి ఎక్కువైపోయినా ఏం కాదు, కొంచెం ఇలా వేసిన తర్వాత మిగిలిన నువ్వు ఫోన్ పక్కన పెడితే ఇచ్చు కదా. ఎక్కువైతే వేసుకోకండి, అంత మంచిది కాదు, మాకు కూడా తెలుసు. బట్ లుక్ కోసం అంతే, ఒక సాటిస్ఫాక్షన్ కోసం. అరే పట్టట్లేదు ఎట్లా. ఈ రొయ్యల్ని పచ్చిగా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకుంటేనే బాగుంటాయండి. కొంచెం ఓన్లీ మామూలు రొయ్యలు క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో మ్యారినేట్ చేసేస్తారు చికెన్ చేసుకున్నట్టు, కానీ అవి కొంచెం లోపల ఎలా అయినా తేడాగానే ఉంటాయి. ఉప్పు వేసాం కదా, వేసవా వేసాను. మా అమ్మ ఇదంటే మా అమ్మకన్నా ఇది తెలిసిందని మూత పెట్టేది. మూత పెట్టేద్దామా? ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టే. ఉప్పు ఉప్పు అయ్యి ఉంచు, తీసేక. ఓకే. పసుపు వేసాను. చిన్న స్పూన్ అండి, బాగా చిట్టిగా ఉంటుంది, అందుకని చెప్పేసి కారం 2 స్పూన్లు వేసుకున్నాను. ఇన్ని స్పూన్లు వేసుకుంటున్నారు అనుకుంటారు, అందుకని చెప్తాను.
ఉప్పు ఆల్రెడీ ఇందాక వేసింది కదా guys. అందుకే ఇంకేయట్లేదు. డిస్టర్బెన్స్గా ఉండుండొచ్చు ఈరోజు మా చిన్నగాడు ఏడుపు. ప్లీజ్ డోంట్ మైండ్. ఇది కొంచెం సేపు మగ్గిన తర్వాత వాటర్ వేస్తాను. గైస్ చూసారు కదా, అప్పుడు అడుగు పట్టేస్తుంది. కలుపుకోవాలి గైస్. కలుపుకోకుండా అలాగే చేసేస్తామంటే మరి మీకే ప్రాబ్లం అయిపోద్ది. దమ్ బిర్యానీ లాగా కాదు కదా ఇది. మీకు చెప్పాను కదా ఇందాక మసాలా అయితే వేసేస్తాను ఇప్పుడు నేను. ఇది మసాలా ఏంటంటే యాలకులు, లవంగాలు, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ, ఈ 4 కలిపి దంచారనమాట. ఇదే బిర్యానీకి అసలు ఫ్లేవర్ అనమాట. కొంచెం జాజికాయ కూడా చిన్న ముక్క, నెయ్యి వేసేసినప్పుడు. ఇదిగో నెయ్యి చూసారు, స్వచ్ఛమైన నెయ్యి. ఇది మా చిన్న మామయ్య తెచ్చాడు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు? ఎక్కడ పట్టుకొచ్చాడు? తెప్పించాను షాప్లో. అవును, నువ్వే తెప్పించావులే, పైసలు ఇచ్చి తెప్పించింది రండి. ఇదిగోండి నెయ్యి. ఒక 2 స్పూన్లు వేసాను, ఎక్కువ వేయలేదు నేను. నెయ్యి మళ్ళీ ఇది అలా పెట్టి నాకు వంపేస్తాను. నేనే వంపేస్తాను, ఎవరో ఒక్కలేదు. నా చేతులు చాలా వంపేసుకోవడానికి. అన్ని కూరల్లో వేసేస్తాను అంటది. అన్ని కూరలో వేసుకుని తింటాను నేను. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత నేను ఇది కలిపేసేస్తాను. ఇది ఒకసారి కలిపేసుకుని మూత వేసుకోండి. మూత పెట్టి మగ్గించుకోండి బాగా, అంతే. మళ్ళీ తర్వాత చూపిస్తాను. వాడు బాగా ఏడుస్తున్నాడు పాపం, ఎందుకో. మా వాడు కూడా తక్కువడేం కాదు, వాడికి తిక్కలేసినట్టు తిక్కలేసింది వాడికి. తిక్క వేసలు వేస్తున్నాడు. సాయంత్రంలో పెళ్ళి అయిపోద్ది నాకు వాళ్ళ అక్క చేతులు. డౌట్లేదు. ఆడు ఇక్కడ బాగానే ఉంటాడు, బయటికి వెళ్ళాక మా అక్కరే కుర్తుకురే చెప్పొద్దు ఆడు. అరే మీ అమ్మకి చెప్తానన్నా కూడా భయపడ్డాడు, కానీ మీ అక్కకి చెప్తా అంటే అరే ప్లీజ్ రా, అరే ప్లీజ్ రా, నాకు తెలీదురా అంటే వాళ్ళు వచ్చి నాకు చెప్తానమాట. అక్క మీ తమ్మునుకును అంటే మస్తు భయం అక్క అంటాడు. ఆడేమో ఇంట్లో అసలు అంటే నాకు ఏం పరగ పడదు అన్నట్టు ఉంటాడు ఆడు. మరి అలా లేకపోతే నీకు భయపడుతున్నాను, నీ ముందు దండలు పెడుతుందా? అదేలే, నేను అది చెప్తున్నా. బెడ్ మీద బెడ్షీట్ చదివేసినట్టు చదివేయండి. ఇదేంటి ఆయన ఎవరో పిచ్చెక్కి సభకి అలాగే చెప్తారు. అలా పెట్టావేంటి మూత? అలాగే ఆవిరి బయట పోకుండా గ్రైండర్ పెట్టేస్తానండి నేనైతే. ఏ గొడవ లేదు. ఎందుకంటే మళ్ళీ తీసి పెట్టి లేకుండా శుభ్రంగా మంచిగా ఆవిరి స్మెల్ ఏం పోదు. వాటర్ అయితే వేసేస్తున్నాను. ఆయిల్ పైకి వచ్చింది కదా గైస్, ఇంక వాటర్ వేసేసుకోవచ్చు మీరు. మసాలా అయితే ముక్క ఉడికిన తర్వాత వేస్తానండి. రైస్ అమ్మమ్మ చేసే కూర అయితే. ఈ కూర అయితే మా పిల్లలు చాలా ఇష్టం అండి. ఓకే, మసాలా వేయాలి. మరి వేసే మసాలా వేస్తాను ఇప్పుడు చూస్తాను. తీసుకుంటాను. ఇది తీసినా గ్రైండర్ తీసి చేతిలో ఫోన్ పట్టుకుని వేస్తామమ్మా. అదే ఫోన్. సో గైస్ ఆ మసాలా అయితే వేసుకోండి, నేను ఈ లోపల ఇది తీస్తాను. గైస్ కట్టేసాను గ్యాస్ అయితే. తీసేనా? తీసే కొంచెం పైకి లేపోసారి తీసేద్దాం. పాపమే ఎడుతుంది ఇది. ఎవరో అది ఎడుతుంది, నువ్వు ఎడుతావు. ఓ పాపం కాలింది చూసారా? రైస్ ఎలా వచ్చిందో పొట్లా ఇడిపోతుంది. అయ్యో నిజంగా నువ్వు ఉండాల్సిందని తెలుసా? కొంచెం ప్లేట్లు వేసి అమ్మ కూర ఈ లోపల తింటాను. కూర కూడా అయిపోయింది. ఏం చేసానా వ్లాగ్? ఒకసారి ఇక కొత్తిమీర కరివేపాకు ఏం అవసరం లేదండి.
ఇలానే ఎక్సలెంట్ ఉంటుంది. అంటే ఆల్రెడీ వేసాను కదా మధ్యలో కొత్తిమీర, ఇంకా పైన గార్నిషింగ్ కోసం ఏమీ అవసరం లేదు అని చెప్తున్నాను. మా అమ్మ కొంచెం తినేస్తుందంట. ఫుల్ చట్నీవా? చట్నీ చేయాలి, సో ఇంకా ఉల్లిపాయలు కట్ చేయలేదు. ఎప్పుడు నువ్వు రివ్యూ ఇస్తావుగా, ఇప్పుడు నేను రివ్యూ ఇస్తా. ఇస్తావా? ఇంకా కొంచెం వాటర్ ఉంది, కొంచెం గ్రేవీ లాంటి చేస్తాను. ఎక్కువ ఉడికిపోతున్నాను. ఉడికింది అది? ఉడికింది. కావాలంటే కొద్దిసేపు ఆగుతానంటే ఆగు. మరి బిర్యానీ ఒకటి తింటాను. ఉల్లి చట్నీ వేస్తా. అప్పుడు నీకు తింటూ రివ్యూ ఇస్తే ఉల్లి చట్నీ పెరిగేసింది తినాను. ఇంకా ఉల్లిపాయ చట్నీ చేసి ఓపికలేదు, చేతులు మండిపోతుంది. సరే. మా మమ్మీ స్పూన్ మనకు ఎక్కువ. నాకు స్పూన్తో తినడం రాదు గైస్. ఇదేంటి పిల్లలు అంటున్నాను అనుకోకండి. నాకు నిజం చెప్తున్నా, అంటే మనకు రాదంతే. మా నువ్వే తినట్నా? అబ్బా కాదు, జస్ట్ ఇంత అంత ఉప్పు ఎక్కువ తక్కువ ఏదో అవుతుంది అనుకున్నాను. కానీ అమ్మా అయ్య బాబా, నువ్వు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. అంత బాగా వచ్చింది. ఇందులో ఇంకొంచెం ఆనియన్స్. షాప్ దగ్గరికి ఎవరు వచ్చారు చూస్తా. శోభన్ గాయస్ పొట్టిరా నోరు కాలిపోతుంది. ఇదిగో ఇది పట్టెల్లో రొయ్య పడ్డదా? రొయ్య పడలేదు ఇందులో. కింది వేద్దని చెప్పక దాయిలారా ఎలా ఉందో చెప్పా. నువ్వు అట్లే వేసి చెప్పు. సూపర్ ఉందని చెప్పు. చెప్పు చాలా బాగా చేసిందని చెప్పు. చెప్పు మరి. కాదు చెప్పు. ఏం చెప్తావు? కాదు సరే చెప్పు, మాట్లాడమ్మా. నమ్మ కదా, నీ ప్లేట్లో పెట్టిచ్చేస్తాం, తిందు కానీ స్పూన్ వేసి ఇచ్చేస్తాం. చెప్పు మరి. ఇంకా ఇంకా షేర్. మా మమ్మీ సూపర్గా చేస్తుందండి అని చెప్పు. చెప్తున్నాను పెట్టి ఉన్నప్పుడు నీకు నేను ఆడ మమ్మీ కాదు మా మమ్మీ. ఎరా పెట్టి ఉన్నా నీకు. నాకు ఈ బుడంకాయ గారు కొడుకైతాడు. పొట్టారా కొడుకు అవుతాడు, అల్లుడు అవుతాడు. కొడుకు అల్లుడు, మామయ్య కొడుకు అక్క కొడుకు. స్పూన్ కావాలా? వీడు పాప్కార్న్ కూడా స్పూన్ వేసుకునే తింటాడు, అంత వెరైటీగా. ఆడికి స్పూన్లు ఎక్కువ అలవాటు. నాకు మా తమ్ముడికి కూడా స్పూన్ అలవాటే. నాకు ఒకదానికి ఏంటి స్పూన్తో తింటుంటావు. చేతితో తింటే తిన్నట్టుంటుంది కొంతమందికి. ఆనియన్ ఇయ్యమ్మా. కట్ చేయాలమ్మా, తర్వాత కట్ చేస్తాను. దాని వరకు తినలేము. దీని వరకు ఆనియన్ కావాలి నాకు. ఇదిగో రొయ్య ఎలా ఉంటుంది చూడు. ఇది ఇంకొకటి. పాప నేను 2 గంటలు కూర్చుని కష్టపడి చేసుకున్న రొయ్య రైస్ 1 గంటలు అయిపోయింది. ఇంకా నెయ్యి కదా, ఈ 2 గంటలు అలా పెట్టు. వంట అంటే 2 కూరలు 1 గంటలు అయింది. రొయ్యలు ఎంతసేపు పట్టింది? 2 గంటలు అయిపోయిందా? ఓ కర్రీ అయిపోయిందా? గడ్డి పెట్టేసుకున్నావా? కాలిపోతుంది వేసుకోరా. మా అమ్మ చూసారా ఏదో పట్టుకెళ్ళింది అనుకోకండి. ఎక్కడికో కాదు, మా అక్క వాళ్ళ ఇంటికి, అది రూమ్కి. నేనేమనుకున్నాను, ముందు ఉప్పు వేసేసి మళ్ళీ ఉప్పు చూడమంది కదా గైస్ నన్ను. అప్పుడే మా బుడ్డాడు టిక్ టాక్ ఇచ్చాడు, ఉప్పు తెలియదేమో, ఉప్పు ఎక్కువైపోతే అయిపోయిందిలే అని చెప్పి నేను వదిలేసి అమ్మ సరిపోయిందమ్మా సరిపోలేదమ్మా అని చెప్పా. బట్ లేదు గైస్, నేను కరెక్ట్గానే ఇచ్చా రివ్యూ. అసలు కారం కూడా
ఎక్కువ అవ్వలేదు, ఘాటు మసాలా ఘాటు కూడా ఎక్కువ కాలేదు. ఇది వచ్చింది. దీనికి కూడా పెట్టేసావా? ఇప్పుడు చెప్తాను, నువ్వు చెప్పు ఎలా ఉన్నా. అదిగో చూడండి చూడండి ఎలా ఉందమ్మా చింతలి. అలా ఉందంట గైస్. చూసారా అలా చెప్పింది వినబడుతుందా లేదా మీకు? మా తమ్ముడు గైస్ రైట్. ఇలా రారా, నాకు కూడా పెట్టమ్మా. ఇలా రా నువ్వు. కర్రీ అవ్వలేదు రే. ఇంకా లాస్ట్ ముద్ద ఆ ఫ్రాన్ నాకే ఏడుస్తున్నాడు గైస్. కొంచెం తింటారు అది. కష్టపడి చేసుకున్నాను రా. ఇది చూడు భుజమే చేసి పీకెత్తుంది. అయ్యి అయ్యో ఐసు ఇది అయ్యో పాపమే నీకు పెడతాను కదా. తర్వాత చేసుకుని వద్దాం గైస్. దీనికి కొంచెం పెట్టేస్తాను ఇలాగే. అట్లా ఇది వద్దు ఆగు. సో గైస్ మన కోనసీమ స్టైల్ కోనసీమ స్టైల్ ప్రాన్స్ బిర్యానీ అండ్ పలావ్. మా తాతయ్యకి ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ. ఏంటో ఈరోజు అంటే ఇలా చికెన్ కర్రీ చేస్తే మస్తు ఇష్టం మా తాతయ్యకి. ఎక్కువ మసాలా ఉండదు, ఎక్కువ కారం ఉండదు, లైట్గా సమానంగా అన్నీ సమానంగా ఉండాలి. సో యా గాయస్, ఇక్కడితో అయితే నేను వ్లాగ్ నేను చేస్తున్నా. మమ్మీ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ తల్లి, బాయ్ చెప్పమ్మా. బాయ్ బాయ్ చెప్పు అక్కడ. బాయ్ ఇక్కడ చెప్పవే. See you in the next vlog. Like, share and subscribe. Bye guys.